మనము వరుస ధ్యానంగా అంటే విశ్రాంతి దినాన యేసు ప్రభువు చేసిన కార్యాలను గురించిన ధ్యానాన్ని మనం కొనసాగిస్తున్నాం. విశ్రాంతి దినాన యేసు ప్రభు 7 స్వస్థత కార్యాలు ఆయన చేశాడు. ఆ 7 స్వస్థత కార్యాలు ఎందుకు విశ్రాంతి దినాన్ని చేస్తున్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని మీరడం లేదు, ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. చాలాసార్లు యేసు ప్రభువును వారు ప్రశ్నించారు, ఎందుకని నువ్వు విశ్రాంతి దినాన్ని బాగుపరుస్తున్నావు, విశ్రాంతి దినాన ఎందుకు నువ్వు స్వస్థపరుస్తున్నావని యేసు ప్రభువును వారు పదే అడిగారు. సరే ప్రభు అన్నాడు, ప్రభువు చెప్పాడు, మీలో ఎవడైనా గొర్రెైనా గాడిదైనా అది గుంటలో పడితే దాని పైకి తీయకుండా ఉంటాడా అని వారిని ప్రశ్నించారు కదా. పాత నిబంధనలో ఒక మాట మనం చూద్దాం, చూడండి. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుతాం. అతని గాడిదను గూర్చి వస్త్రమును గూర్చి నీవు అలాగుననే చేయవలేను. నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనా నీకు దొరికిన యెడల అతడు పోగొట్టుకున్న దాన్ని గూర్చి అలాగనే చేయవలేదు. నీవు దాన్ని చూచి చూడనట్టుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండుట నీవు చూచిన యెడల వాటిని చూడునట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలేను. అంటే యేసు ప్రభువు వారికి చెప్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఉన్న మాటని ఎత్తి చెప్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రంలో ఇది రాయబడింది, ఎవడైనా నీ పొరుగువాడు వాడు ఏదైనా పోగొట్టుకున్నాడు అనుకోండి, ఎద్దైనా వస్త్రమైనా ఏదైనా సరే, అది కనపడినప్పుడు అంటే ఆ పొరుగువాడు ఎలా ఉంటాడు, వాని పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంతో విచారముతో దిగులుతో ఉంటాడు కదా. వస్త్రమైన తనకు సంబంధించిన గాడిదైన ఎద్దైనా గొర్రెైనా తప్పిపోతే విచారంతో ఉంటాడు. మనము చూసి చూడనట్టుగా ఉండకూడదు. ప్రభు ముందుగానే చెప్పాడు, నువ్వు త్రోవలో పడింది ఏదైనా సరే నీ పొరుగు వాళ్ళని నీకు తెలిసినప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి ఆ పడిన దాన్ని వెంటనే లేవనెత్తాలి, పడిన దాన్ని వెంటనే తీసుకోవాలి, నీ పొరుగు వానికి అప్పగించాలి. యేసు ప్రభువును వారు ప్రశ్నించినప్పుడు, ఎందుకు నువ్వు బాగుపరుస్తున్నావు విశ్రాంతి దినాన, ఎందుకు స్వస్థపరుస్తున్నావు విశ్రాంతి దినాన అంటే ధర్మశాస్త్రాన్ని మీరడం లేదు ఆయన. ధర్మశాస్త్రంలో దేవుడు ముందుగానే రాయించాడు, పొరుగు వారిని ఏదైనా పోగొట్టుకున్నప్పుడు దాన్ని అగత్యంగా తీసుకొని రావాలి, దాన్ని అగత్యంగా లేపాలి, పొరుగువానికి అప్పగించాలి. చూడండి, మానవుడికే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే తప్పిపోయినప్పుడు పడిపోయినప్పుడు లేవనెత్తేది మానవునికే ఇచ్చినప్పుడు మానవుని సృజించిన ప్రభువు ఆయన. కాబట్టి ఇంకా తొందరగా ఆయన లేపుతాడు. మనము విశ్రాంతి దినాన చేస్తున్న కార్యాలన్నింటినీ చూస్తున్నాం కదా. ప్రభువు చూడండి, ప్రభు మనస్సు చూడండి ఎంత స్పష్టంగా అర్థమవుతుందో. ఎదుట ఉన్నప్పుడు చూశాడు, వారిని గమనించాడు, వారిని కనుగొన్నాడు, వారిని బాగుపరిచాడు. అది ప్రభు మనస్సు. ప్రభువుకున్న హృదయం అది మంచి హృదయం, మంచి మనస్సు అది. సరే, మెట్టుకు విశ్రాంతి దినాన 7 స్వస్థత కార్యాలు. వాటిలో మొదటిది ఎక్కడ చేశాడు ఆయన? సమాజ మందిరంలో ఎవరిని బాగుపరిచాడు? అపవిత్రాత్మ పట్టిన ఒకరిని
ఆయన బాగుపరిచాడు. అది మొదటి కార్యం. రెండవది నడుమొంగిన స్త్రీ. ఈమె కూడా ఎక్కడ ఉంది? సమాజ మందిరంలోనే ఉంది. నడుమొంగిన స్త్రీ, ఆమెను బాగుపరిచాడు. ఇది రెండవ కార్యం, విశ్రాంతి దినాన చేశాడు. మూడవ కార్యం ఊచ చేయగలవాడు. ఊచ చేయగలవాడు అంటే ఎండిపోయిన చెయ్యి, రక్తము మాంసము లేదు. ఎక్కడ బాగుపరిచాడు? సమాజ మందిరంలోనే బాగుపరిచాడు. ఇది మూడవది. నాలుగవది పేతురత్త. ఒక ఇంటిలో పేతురత్త ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటిలో బాగుపరిచాడు. జ్వరము చేత బాధపడుతుండగా, తీవ్రమైన జ్వరం, ఆయన బాగుపరిచాడు, స్వస్థపరిచాడు. ఇది నాలుగవ కార్యం. ఐదవ కార్యం జలోదర రోగము చేత బాధపడుతున్నవాడు. ఎక్కడ ఉన్నాడు ఈ జలోదర రోగి? పరిసయ్యుని ఇంట ఉన్నాడు కదా. జలోదర రోగం అంటే నీళ్ళ చేత నింపబడడు, అంటే కడుపు నీళ్ళ చేత నింపబడి శరీర భాగాలన్నీ కూడా నింపబడి వాపు, అంటే నీళ్ళున్నప్పుడు అంటే శరీరంలో అధికమైన నీరుంటే వాపు ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యాధి చేత బాధపడుతున్న వాడిని విశ్రాంతి దినాన యేసు ప్రభు పరిసయ్యుని ఇంట బాగుపరిచాడు. ఇది ఐదవ కార్యము, జలోదర రోగిని ఆయన బాగుపరిచాడు. ఈ ఉదయకాలం నెల 6వ స్వస్థత కార్యం, విశ్రాంతి దినాన ప్రభు చేస్తున్న కార్యం ఇది. ఎక్కడ చేస్తున్నాడు ఈ కార్యం అంటే బేతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వారిని యేసు ప్రభు బాగుపరుచుతాడు. ఇది ఎన్నో కార్యం చెప్పండి? 6వ కార్యం. 7వ కార్యం ఎప్పుడంటే సాయంత్రం మనం ధ్యానం చేయాలి. అంటే మీరు సాయంత్రం కూడా రావాలి. 5వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనంలో 6వ కార్యం, విశ్రాంతి దినాన ప్రభు చేస్తున్న కార్యం. 5వ అధ్యాయం మొదటి వచనం, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యూదులకు కొన్ని పండుగలు ఉండేవి. అంటే ఆ పండుగలు వారు ఆచరించేవారు. అంటే ప్రధానమైన పండుగలు కొన్ని ఉన్నాయి. వారు ప్రధానమైన పండుగలు ఏంటంటే పస్కా పండుగ, తరువాత పెంతెకోస్తు పండుగ, తరువాత పర్ణశాల పండుగ. ఈ విధంగా కొన్ని పండుగలు, ప్రాముఖ్యమైన పండుగలు. అంటే యెరూషలేము నుండి చెదిరి వెళ్ళిపోయిన వారు కూడా ఎక్కడ ఉన్నా సరే వారందరూ కొన్ని పండుగలకు ఖచ్చితంగా వచ్చేవారు. అంటే యెరూషలేము దేవాలయము దగ్గరికి ఎక్కడ ఉన్నా సరే, అంటే పస్కా పండుగకైనా, పెంతెకోస్తు పండుగకైనా, పర్ణశాల పండుగకైనా, ఈ పండుగలు ప్రధానమైనవి. ఆ పండుగలకు ఎక్కడ ఉన్న వారు వచ్చేవారు. ఇక్కడ ఒక పండుగ రాబడింది. ఆ పండుగ ఏంటనేది మనకు తెలియదు. ఇదే యోహాను సువార్తలో అంటే ఒక చోట ఆయన పస్కా పండుగకు వెళ్ళినట్లు మనం చూస్తాం. కానీ ఇక్కడ ఒక పండుగ అని చెప్పాడు. ఏ పండుగ మనకు తెలియదు. అంటే అంత వివరంగా మనం ధ్యానించాల్సిన అవసరం లేదు. యెరూషలేములో ఒక యూదుల పండుగకు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములోనికి వెళ్ళాడు ఆయన. 2వ వచనంలో చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్దా అను కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఇక్కడ చూడండి, యెరూషలేము అంటే ఆ యెరూషలేము దగ్గర గొర్రెల ద్వారం ఉంది. వినండి అందరు చూడండి, యెరూషలేముకు 12 గుమ్మాలు ఉండేవి. అంటే గొర్రెలు రావడానికి పోవడానికి ఒక ద్వారము, ఏదైనా పెద్ద పదార్థాలు తీసుకొని వెళ్ళడానికి ఒక ద్వారము, చేపలు మత్స్యములు ఏవైనా తీసుకోవడానికి ఒక ద్వారం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గుమ్మములు, ఒక్కొక్క ద్వారముగా ఉండేవి వారు. యెరూషలేము, ఆ యెరూషలేము మధ్యలో ఉంటే 12 గుమ్మములు, 12 ద్వారములు. ఏ దానికి అది సపరేట్. గొర్రెలు పోవడానికి రావడానికి ఒక ద్వారం,
ఆ ద్వారముననే వెళ్ళాలి, గొర్రెలు ఆ ద్వారంనే రావాలి. అలాగే 12 గుమ్మాలు, 12 ద్వారాలు వారికి ఉండేవి. ఇప్పుడు బేతెస్దా కోనేటి దగ్గర, యెరూషలేములో ఏ ద్వారం దగ్గర బేతెస్దా కోనేటి ఉంది చెప్పండి? ఇప్పుడు గొర్రెలు పోవు ద్వారం. అంటే గొర్రెలు మేపేవారు ఆ ద్వారము గుండా గొర్రెలు తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే ద్వారం గుండా రావాలి, ఇంకా వేరే ద్వారం గుండా వెళ్ళకూడదు. అది ప్రత్యేకమైనది. సరే, గొర్రెలు పోవు ద్వారము అంటే ఈ ద్వారము యేసు ప్రభునే చూసేస్తుంది. చదువు ఒక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడండి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనే, గొర్రెలు పోవు ద్వారము నేనే, గొర్రెలు పోవు ద్వారము నేనే. ప్రభునందు పిల్లరా వినండి, గొర్రెలు పోయే ద్వారము ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆయన ద్వారానే ఈ ద్వారంలోనికి ప్రవేశించగలరు. అంటే కాపరి ఎలాగొస్తాడంటే, వినండి, కాపరి ఎలాగొస్తాడంటే ద్వారం గుండానే వస్తాడు. అదే దొంగ అనుకోండి, దొంగ ఎలా వస్తాడు? ద్వారం గుండా రాడు దొంగ. దొంగ ఏం చేస్తాడంటే దోచుకోవడానికి గొర్రెలు పోయే ద్వారంలో గుండా కాక వెనక నుండి వస్తాడు. ఎందుకు? గొర్రెలను అపహరింపడానికి, చెదరగొట్టడానికి, దోచుకొని వెళ్ళడానికి వెనక నుండి వస్తాడు దొంగ. ఈ దొంగ అపవాది. అపవాదికి ఉన్న స్వభావం ఏమిటంటే వాడు మోసపరిచేవాడు, వాడు అబద్ధికుడు, దొంగ, వాడు దోచుకునేవాడు. ఎందుకు? ప్రభువును అంటే చాలాసార్లు వాక్యం విని కూడా అంగీకరించలేకపోతున్నాం. ఎందుకు చాలాసార్లు వాక్యం విని ప్రభువును సొంత రక్షకుడిగా స్వీకరించలేకపోతున్నాం అంటే దొంగ ఉన్నాడు అపవాది. అపవాది ఏం చేస్తాడంటే మోసపరుస్తాడు. వాక్యాన్ని అంగీకరించే మనస్సు నీకు ఇవ్వడు వాడు. నువ్వు దేవుని కుమారుడవు, దేవుని బిడ్డవు కావడము అపవాదికి ఇష్టం లేదు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మోసపరుస్తాడు. ఎలాగ మోసపరుస్తాడంటే చాలా సులభంగా. యేసు ప్రభునందు విశ్వాసం నుంచి రక్షింపబడాలంటే చాలా మంది అంటారు 10వ తరగతి అయిపోవాలి, ఇంటర్ అయిపోవాలి, డిగ్రీ అయిపోవాలి, పీజీ అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, చదువులు అయిపోవాలి, పెళ్లిళ్ళు కావాలి, పిల్లలు కావాలి, వృద్ధాపం రావాలి. చూడండి ఎంత మోసపరుస్తున్నాడు అపవాది. సమయం ఉండగా, అవకాశం ఉండగా, అంటే ప్రభు మాట్లాడుతుండగా కూడా వాడు మోసపరుస్తాడు. వాక్యం నీ కొరకు కాదని మోసపరుస్తాడు వాడు. వెనక నుండి వచ్చేవాడు దొంగ. ద్వారం గుండా రాడు దొంగ. ఎప్పుడు గొర్రెల ద్వారం వెనక నుండి వస్తాడు, మోసపరుస్తాడు. కానీ యేసు ప్రభు అలాగూ కాదు. యేసు ప్రభు మంచి కాపరి కాబట్టి ఆయన గొర్రెల ద్వారం గుండా వచ్చాడు. గొర్రెల పోవు ద్వారం నేనే అన్నాడు ఆయన. అంటే గొర్రెల ద్వారం గుండా రావడం అంటే లేఖనాలు యేసు ప్రభు గురించి ఏదైతే ముందుగా చెప్పారో, అంటే పాత నిబంధనలో కన్యక గర్భమందు జన్మిస్తాడని, పరిశుద్ధంగా జీవిస్తాడని, మానవాళి పాపము కొరకు శిక్ష అనుభవిస్తాడని, ఆయన చనిపోతాడని, ఆయన సమాధి చేయబడతాడని, తిరిగి 3వ దినాన పునరుద్ధరణ వేస్తాడని ముందుగానే రాయబడింది. ఏదో యేసు ప్రభు అప్పటికప్పుడు వచ్చిన వాడు కాదాయే. కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రవక్తలు ఏదైతే మాట్లాడారో, ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో, ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడిందో, ముందుగానే యేసు ప్రభుని గురించి ఏదైతే ఆయన వస్తాడని ఏవైతే లేఖనాలు చెప్పాయో
ఆ లేఖనాలన్నిటిని నెరవేర్చడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కారణం లేకుండా రాలేదు ఆయన. లేఖనాలను బట్టి వచ్చాడు. వాక్యాన్ని నెరవేర్చడం కొరకు వచ్చాడు ఆయన. ద్వారం గుండా వచ్చిన వాడంటే దేవుని వాక్యం ఏదైతే రాయబడిందో దాన్ని నెరవేర్చడం వచ్చిన వాడు ఆయన. అందుకే చాలాసార్లు ఆయన మీరడం లేదు వాక్యాన్ని. ప్రభు అన్నాడు, ప్రవక్తల లేఖనంలో వచనాలను నేను కొట్టివేయడం రాలేదు, నెరవేర్చడం కొరకు వచ్చాను అన్నాడు. ఎన్ని లేఖనాలు నెరవేర్చాడు ఆయన, ఎన్ని వాక్యాలను నెరవేర్చాడు ఆయన. గొర్రెలు పోవు ద్వారం ఆయనే. అంటే ఆయన ద్వారానే మనం వెళ్ళగలం. ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడికి మనం వెళ్ళగలం? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే యేసు ప్రభు స్పష్టంగా తెలియజేశాడు. అంటే పరలోకము ఎలాగ మనం పొందుకోగలమో, ఎలాగ మనము తండ్రి యొద్దకు చేరగలమో, ఎలాగ మనము అగ్నిగుండం నుండి తప్పించబడగలుగుతామో యేసు ప్రభు స్పష్టంగా తెలియజేశాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గం అన్నాడు. గొర్రెలు పోయే మార్గం ఆయనే, ఆయనే మార్గము. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. పరలోకానికి మనం వెళ్ళాలంటే, తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే, నిత్య జీవం మనం పొందుకోవాలంటే, నిత్య శిక్ష నుండి నిత్యాగ్నిగుణం నుండి మనం రక్షింపబడాలంటే, విమోచింపబడాలంటే ఒకే మార్గం ఉంది. ఏంట మార్గం అంటే యేసు ప్రభువే ఆ మార్గం. అంటే యేసు ప్రభు ద్వారా కాకుండా ఇంకా ఏ మార్గంలోనూ పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ మార్గాన్ని సిద్ధపరచింది దేవుడు కాబట్టి. ఎవరు సిద్ధపరిచారు ఈ మార్గం? యేసు ప్రభు ద్వారానే తండ్రి దగ్గరికి రావాలని ఈ మార్గము సిద్ధపరిచింది దేవుడు. కాబట్టి ఏదో దేవుడు నమ్ముతున్నాడంటే కాదు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితేనే దేవుణ్ణి మనం అంగీకరించినట్లు. దేవుణ్ణి మనం అంగీకరించామంటే కారణం ఏంటంటే, యేసు ప్రభును మనం అంగీకరించడం ద్వారా ఆయనే మార్గము తండ్రి దగ్గరికి. తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభువే మార్గము. యేసు ప్రభు ద్వారానే మనం వెళ్ళగలం. గొర్రెలు పోవు మార్గమాయనే, మార్గము సత్యము జీవమాయనే. ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలం. మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అను కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఇక్కడ బేతెస్దా కోనేరు అంటే ఒక కోనేరు ఉంది యెరూషలేములో. యేసు ప్రభు ఒక కోనేరు దగ్గరికి వెళ్ళాడు. ఏ కోనేరు ఇది? బేతెస్దా. దీని అర్థం ఏంటంటే కరుణగల ఇల్లు అని అర్థం. దీని అర్థం ఏంటమ్మా? కరుణగల ఇల్లు. సరే, ఈ బేతెస్దా కోనేరు దగ్గర వినండి, ఆ కోనేరు దగ్గర ఒక ఆశ్చర్య కార్యం జరుగుతుంది. అది కింది వచనాల్లో మనం చదువుతాం. ఏంటంటే ఆ కార్యం, దేవదూత వచ్చి, అంటే పరలోకం నుండి దేవదూత వచ్చి నీరు కదిలిస్తున్నాడు. అంటే బేతెస్దాలో ఉన్న కోనేరులో నీరు కదిలిస్తున్నాడు దేవదూత. దేవదూత వచ్చి ఆ నీరు కదిలించినప్పుడు ఎవడైతే ముందుగా ఆ కోనేరులోకి దిగుతున్నాడో వాడు బాగుపడుతున్నాడు. ఎవరు దిగుతున్నారంటే ఒక మాట మనం చదువుదాం అక్కడే. యోహాను సువార్త 5వ అధ్యాయం
3-4 వచనాలు మనం చదువు. ఆయా సమయములకు దేవదూత ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. చూడండి, ఈ కోనేరు దగ్గర దేవుడితో వచ్చి ఆయా సమయాలు ఏదో ఒక సమయం ఆయా సమయంలో వచ్చి కోనేరును అలా కదిలించి వెళ్తున్నాడు. ఆ కోనేటిని దేవదూత ఎప్పుడైతే కదిలిస్తున్నాడో, ఎవరైతే ముందుగా దిగుతున్నారో వారు మాత్రమే బాగుపడుతున్నారు. అంటే ఆ సమయం కొరకు కనిపెట్టుకొని చాలా మంది కూర్చున్నారు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ సమయాన్ని కనిపెట్టుకొని ఎవడైతే దిగుతున్నాడో వాడు బాగుపరచబడుతున్నాడు. సరే, అక్కడ చాలా మంది పడి ఉన్నారు. రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు కలిగిన వారు, అంటే చాలా రోగం కలిగిన వారు, చాలా రోగాలు ఉన్నాయి, వారందరూ పడి ఉన్నారు. చాలా మంది అంటే దానిలోనికి దిగుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, వెళ్తున్నారు. దేవదూత వచ్చి కదిలించినప్పుడు దిగుతున్నాడు, బాగుపడుతున్నాడు, వెళ్తున్నాడు. కరుణ గల ఇల్లుది. అయితే చూడండి, 38 ఏళ్ల నుండి ఒకడు అలాంటి స్థితిలోనే ఉన్నాడు. కారణం ఏంటంటే వానికి సహాయం చేసేవారు ఎవరు లేరు. వారి చేయి పట్టుకొని వారిని నడిపించుకొని బెతెస్దా కోనేటిలోనికి దింపడానికి సహాయం చేసేవాడు ఎవడు లేడు. ఎన్ని సంవత్సరాలు అండి? ఎన్ని సంవత్సరాలు? అక్కడే చూద్దాం కదా, 5వ వచనంలో చూడండి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. ఎన్ని సంవత్సరాలండి? 38 ఏళ్ళు. చూడండి, ఒక అనారోగ్యము ఒక గంట, ఒక రోజు, ఒక 10 రోజులు ఉంటేనే తీవ్రమైనది. అది మనం భరించలేము. ఏదైనా జ్వరం వచ్చి 3 రోజులు పడుకుందాం అనుకోండి, 4వ రోజుకు ఆలోచన చేయండి మీరే. మనం భరించలేము, మనం ఓడ్చుకోలేము. 38 ఏళ్ల నుండి అంటే యేసు ప్రభు అప్పటికి ఇంకా పుట్టనే లేదు. 33.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితం. అంటే 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు సేవా జీవితం. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు. అంటే యేసు ప్రభు పుట్టక మునిపి ఎక్కడ ఉన్నాడు? వాడు ఎక్కడ కూర్చున్నాడు? బెతెస్దా కోనేటి దగ్గర కూర్చున్నాడు. యేసు ప్రభు ఇంకా పుట్టనే లేదు. ఆయన పెరిగి పెద్దవాడై తర్వాత ఆయన బాప్తిస్మం పొంది 30వ ఏట 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితంలో వెళ్తుండగా చూడండి, వీడి 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఈ 38 సంవత్సరాల గురించిన వివరణ మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో మనము ఒక మాట చదివితే అక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ఇది దేన్ని చూపిస్తుంది? ఈ 38 సంవత్సరాలు అంటే ఈ 38 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల ప్రయాణాన్ని మనకు చూపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణమై వెళ్ళారు. చాలా దూర ప్రయాణం. అంటే అరణ్యము గుండా వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తాం. ఒక మాట మనము చదువుదాము. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయంలో ఒక మాట 3వ వచనంలో చూడండి.
ఉత్తర దిక్కు తిరుగుడి, లేదా 4 చదువుతాం, 4వ వచనం. శేయూరులో కాపురమున్న ఏషావు సంతానమైన మీ సహోదరులు పొలిమేరును దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడదు, మిక్కిలి జాగ్రత్త పడుడి. తర్వాత 8వ వచనం లేదా 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతిని ఆయన ఎరుగును. ఇక్కడ చూడండి, 40 సంవత్సరాలు అంటే అరణ్యంలో వారు ఉన్నారు. అంటే దాదాపు శేయూరు మాన్యం అంటే అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు 38 సంవత్సరాలు సంచరించారు. ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన తిరుగుబాటును బట్టి కదా, ఒకసారి అంటారు మాకు మాంసం కావాలంటారు. మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేస్తారు. వారి ప్రయాణం చూడండి, 40 రోజుల ప్రయాణం, 40 సంవత్సరాలు. అంటే ఒక అరణ్యం చుట్టే 38 సంవత్సరాలు తిరిగారు. 38 సంవత్సరాలు. శేయూరు మాన్యం అరణ్యం చుట్టూ 38 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు తిరగడం. ఇక్కడ బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు వీడు కూడా పడి ఉన్నాడు. కారణం ఏంటంటే వారికి సహాయం చేసేవారు లేరు. బేతెస్దా అంటే కరుణగల ఇల్లు, కానీ ఇతని పట్ల కనికరం లేదు, కరుణ లేదు. ఇక యేసు ప్రభువు వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే సహాయం చేయడానికి వచ్చాడు. అతని చెయ్యి పట్టుకొని ఆ కోనేటిలోనికి దింపేవారు లేరు. కాబట్టి యేసు ప్రభు అతని మీద కనికరపడి, అతని మీద జాలిపడి అతని దగ్గరికి వచ్చాడు. సరే, అతనితో అంటున్న ఒక మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వారిని అడుగగా. ఇక్కడ వినండి, అందరు చూడండి. బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ప్రభు ఎరిగాడు. ఇది ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన పుట్టక మునుపు ఎక్కడ కూర్చున్నాడు? బెతెస్దా కోనేటి దగ్గర కూర్చున్నాడు వాడు. కానీ యేసు ప్రభు అతన్ని ఎరిగాడు. బహుకాలం నుండి అక్కడ ఉన్నాడని ఎరిగాడు. అంటే ప్రభువుకు చూడండి, ప్రభువుకు మరుగైంది ఏది లేదు. సమస్తమును ఎరిగినవాడు ఆయన, సమస్తం ఎరిగినవాడు. కొన్ని సందర్భాల్లో ప్రభు దగ్గరికి వచ్చారు వారు. అబ్రహాము గురించి వారు మాట్లాడుతుంటే ప్రభు అన్నాడు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానన్నాడు. అసలు బేతెస్దా కోనేటి దగ్గర ఉన్న వాడిని 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నట్టు ఆయన ఎరిగాడు. ఇంతకంటే శ్రేష్టం, ఇంతకంటే ఔన్నత్యం ఏంటంటే అసలు అబ్రహాము పుట్టక మునుపే ఉన్నవాడు ఆయన. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ ఉన్నాడు? అబ్రహాం పుట్టక మునుపు పరలోకమందు ఉన్నవాడు, సింహాసనమందున్నవాడు, గొప్ప దేవుడిగా ఆరాధించబడుతున్నవాడు ఆయన. ప్రభునందు పిల్లగా, ఈ బేతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నవాని అలా కనికరపడ్డాడు. దగ్గరకు వచ్చి అన్నాడు, ఏమన్నాడంటే స్వస్థపడ కోరుచున్నావా అని అడిగాడు. ఇప్పుడు చెప్పండి, వెంటనే ఏమనాలి? వెంటనే అతను ఏమనాలి? అవును ప్రభు అనాలి కదా. కానీ ఏమని చెప్తున్నాడు చూడండి, కింది వచనాల్లో, ప్రభువా దేవదూత వచ్చి నీళ్లను కదిలించినప్పుడు నాకంటే ముందుగా కూడా వెళ్తున్నాడు, బాగుపరచబడుతున్నాడు.
చూడండి, ప్రభు అంటే ఆయన అడిగిన మాట, స్వస్థత నీకు కావాలని అడిగాడు. వెంటనే నాకు కావాలని ఉంటే ఎంత బాగుండేది. అలాగని లేదు ఆయన. అతను అంటున్నాడు, నాకంటే ముందుగా ఒకడు దిగుతున్నాడు, స్వస్థత పొందుతున్నాడు. ఇప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళాడు. ప్రభు అన్న మాట. ఏ దినం ఇది? విశ్రాంతి దినం. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళు. యూదులకేంటి సమస్య అంటే, అసలు లేవడం ఒక పని, పరుపు ఎత్తుకోవడం ఒక పని, వెళ్ళడం ఒక పని, నడక కూడా ఒక పని. చూడండి ఎంత విచారం ఇది. అతని పరుపు, తాను ఉన్న పరుపు ఎత్తుకోవడం ఇప్పుడు ఒక పని కదా. ఇది పరుపు ఎత్తుకోవడం ఒక పని, అతడు నడిచి వెళ్ళడం ఒక పని. అందుకంటారు ఒక మాట ఇక్కడ చూద్దాం, చూడండి 10వ వచనంలో, 10వ వచనం 5వ అధ్యాయం 10వ వచనం. ఆ దినం విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే. అంటే విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు వాళ్ళు? పరుపెత్తకూడదు, పరుపు ఎత్తకూడదు, కట్టెను మోయకూడదు, అగ్గి అంటించకూడదు, ఎక్కువ దూరం నడవకూడదు. చూడండి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఎంత నిష్ట ఉంది వారికి. అంటే ఆచారాల మీద శ్రద్ధ ఉంది. ఆరాధించే స్వభావం కాకుండా, ఆరాధించేది కాకుండా ఆచారం మీద ఎక్కువగా ఉంది. నీవు లేచి నీ పరిపెత్తుకొని నువ్వు వెళ్ళన్నాడు. వాడు లేచాడు, తన పరిపెత్తుకొని వెళ్ళాడు. ఇదే సందర్భం ఇంకేమైనా ఉందా? ఇదే సందర్భం ఇంకేమైనా ఉందా? నువ్వు లేచి వెళ్ళమని చెప్పిన సందర్భం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా, అంటే వాడు పక్షవాయువు చేత బాధపడుతున్నవాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అంటే మంచంతో సహా దింపబడ్డాడు. అప్పుడు ప్రభు అన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాడు అన్నాడు. తర్వాత నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళన్నాడు. చూసా? అంటే విశ్వసించాడనడానికి రుజువు ఏంటంటే, లేవాలి, పరుపెత్తుకోవాలి, లేవాలి, మంచం ఎత్తుకోవాలి. ఇదే విశ్వసించడానికి గుర్తు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడు ఎలా లేవగలడు? విశ్వాసము ద్వారా. ప్రభు చెప్పిన మాట ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా, విశ్వాసము తన హృదయంలో కలగడం ద్వారా వాడు లేవగలడు, తన పరుపెత్తుకొని నడవగలడు. ఇది సాధ్యం. సరే, యేసు ప్రభుని హింసించాడు అంటే వాడు బాగుపరచబడిన తర్వాత ఆయన హింసించారు. ఒక మాట మనం చదువుదాం, ముగింపు చేద్దాం. ఒక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఈ కార్యములన్నీ విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పాడు. వినండి, నేను ముగింపు చేస్తున్నాను. విశ్రాంతి దినాన్ని ఆయన బాగుపరిచాడు. బాగుపరిచిన తర్వాత మరలా వారిని కనుగొన్నాడు ప్రభు వారిని కనుగొని అంటున్నాడు, నువ్వు బాగుపరచబడ్డావు, స్వస్థపరచబడ్డావు, అయితే నువ్వు పాపము చేయవద్దు. సరే, ఆ మాట అన్న తర్వాత ప్రభువును వారు హింసించారు. యేసు ప్రభువును వారు హింసించారు. వినండి, నేను ముగింపులో ఉన్నాను. ఆయన హింసింపబడి బదులు దూషించిన వాడు కాదు. ఆయన హింసించారు, బాధపరిచారు, కాని మాటలు, చెడ్డ మాటలు ఆయన మీద పలికారు. ఆయన బదులు దూషించిన వాడు కాదు. ఆయన ప్రభు యొక్క ఔన్నత్యం మనకు అర్థం కావాలి. ప్రభు యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలి. యూదులు హింసించారు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడండి? కీడు చేశాడా? బాధ పెట్టాడా? కార్యం చేశాడా? ఏం చేశాడు ఆయన? మేలు చేశాడు.
స్వస్థపరిచాడు. 38 ఏళ్ల నుండి బాధపడుతున్న వారిని బాగుపరిచాడు. ఎంత మేలు చేశాడు ఆయన. హింసించాడు. యూదులు హింసించినప్పుడు ఆయన ఓర్చుకున్నాడు. వినండి, ఈ ఉదయకాలం వేళ దూషింపబడి బదులు దూషించిన వాడు కాదు, హింసింపబడి బదులు హింసించిన వాడు కాదు. మన నిమిత్తం ఆయన హింసను కోర్చాడు, బాధను భరించాడు. కలువరి శిలువలో ఎంతగా హింసించబడ్డాడు, కలువరి శిలువలో ఎంతగా బాధపరచబడ్డాడు, కలువరి శిలువలో ఎంతగా బాధింపబడ్డాడు. మనకు రావాల్సిన ఉగ్రతను ఎంతగా సహించాడు, ఎంతగా ఓర్చాడు. తన అమూల్యమైన రక్తాన్ని, తన నిర్దోషమైన రక్తాన్ని, తన పవిత్ర రక్తాన్ని మన కొరకు కార్చాడు. మన కొరకు బాధను అనుభవించాడు, మన కొరకు బాధింపబడ్డాడు, మన కొరకు శ్రమలు వచ్చాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మన పాపము కొరకు చనిపోయాడు, మన దోషములు మన అపరాధముల కొరకు చనిపోయాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధరణ లేచాడు. ఉదయకాలం వేళ ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదా? ఇది మంచి అవకాశం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఉచితంగా మనం రక్షింపబడతాం. ప్రభు ఈ లేఖన భాగాలు ఆయన మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు చేసిన ఎన్నో కార్యం ఇది 6వ కార్యం. ఏ దినాన చేశాడు? విశ్రాంతి దినాన. ఎక్కడ చేశాడు? పెంతెకొస్తు కోనేటి దగ్గర యేసు ప్రభు బాగుపరిచాడు. ప్రభు చిత్తమైతే 7వ కార్యాన్ని మనం సాయంత్రం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపల మా దేవ, ఘనమైన గొప్ప దేవుడు అని నేను స్తుతిస్తున్నాం. ప్రభువా, మీరు చేసిన ప్రతి మేలు ఉపకారంగా నేను స్తుతిస్తున్నాం. ప్రేమించి దినాన్ని ఇచ్చారు. దినంలో నిన్ను ఘనపరచడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. రాలేక ఆగిపోయిన వారిని కటాక్షించండి. వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, వారి అవసరతల అక్కర్లు మీరు ఎరిగిన దేవుడు, సమస్తమును మేలుకై సమకూర్చి జరిగించగలరు. ముందున్న సమయాన్ని నేను మీ దయగరాస్తాలకు అప్పగిస్తున్నాం. అలాగే సాయంకాలం వేళ మరలా మీ సన్నిధిని మేము పోగొట్టుకోక మీ సన్నిధిలో కనబడటానికి, మీ వాక్యము ధ్యానించడానికి మీ కృపను మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ ముందున్న సమయం మమ్మల్ని మేము మీ బలిష్ట హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మళ్ళీ సాయంకాలం కలుసుకుంటాం.